సో అదే 20 years బ్యాక్ మీరు ఎవడి గోల వాడిదంటూ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ సినిమా తీశారు. అది అద్భుతమైన సక్సెస్ అయింది. దాదాపు 175 days ఆడింది. ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో ఆడియన్స్తో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో దానికి ట్రెండ్ అనేది ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు చావులేదు. ఎంటర్టైన్మెంట్ని ఎప్పుడు ఇష్టపడతారు. ఎలాంటి సిట్యుయేషన్లోనైనా ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు. సో మీరు అన్నట్టు ఈ ప్రజెంట్ ట్రెండ్లో కూడా ఎంటర్టైన్మెంట్ని ఆదిస్తున్నారు కాబట్టి మళ్ళా మీరు ఒక్కసారి మీ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి ప్రయత్నం ఏదన్నా చేయొచ్చు కదా. డెఫినెట్గా అదే అలా ఆలోచిస్తున్నాను. బట్ దానికి రింగ్ మాస్టర్ కావాలి డైరెక్టర్. ఇప్పుడు అనిల్ రావిపూడి అనే అతను నిజంగా ఒక ఈవీవి ఎస్వి కృష్ణారెడ్డి గారిని కలిపితే అలాంటి అవుట్పుట్ తీసుకొచ్చారు. సో అండ్ హీఈస్ లాక్డ్ అప్ విత్ సమ్ న్యూ జనరేషన్. వేరే డైరెక్టర్లు ఎవరు నాకు ఇంకా తాస్తపడలేదు. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ ద క్యాప్టెన్స్. నేను బేసికలీ సోల్ ఆఫ్ ద మూవీ నేను ఐడెంటిఫై చేసుకుంటాను అండి. కథల ఇప్పుడు ఎవడు గోలవాడిది కూడా ద మెయిన్ సోల్ అండ్ కథ క్లుప్తంగా ఇన్స్పైర్ అయ్యి నేను తీసుకెళ్ళి ఈవీ గారికి చెప్తే దాన్ని స్క్రీన్ ప్లే చేశారు మహర్షి గారును ఈవీ గారు. ఓకే. సో ఇప్పటికీ నాకు ఐ ఎంజాయ్ యాజ్ అ ప్రొడ్యూసర్. హాలీవుడ్ స్టైల్, హాలీవుడ్లో కూడా ప్రొడ్యూసర్లు కథని ఒక పుస్తక రూపంలో ఎక్కడైనా ఐడెంటిఫై చేయడం, ఒక న్యూస్ రూపంలో ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఒక సినిమాటిక్ స్క్రీన్ ప్లే కథగా మలిచేదానికి టీంని తీసుకొచ్చుకొని దే స్టార్ట్ వర్కింగ్. సో నేను తర్వాత తెలుసుకున్నా, బట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ దట్. ఐ వాంట్ బీ ద ఫాదర్ ఆఫ్ ద మూవీ. నా సిగ్నేచర్ ఉండాలి నా సినిమా మీద. ఒక స్టార్ వస్తే స్టార్ సిగ్నేచర్, ఐ జస్ట్ స్టే బ్యాక్. స్టార్తో సినిమా చేశాను అనుకోండి, అసలు నేను సెట్కి కూడా వెళ్ళను. అంటే అది సాధ్యమేనా ప్రస్తుత కాలంలో మీ మెంటాలిటీకి తగ్గట్టు? ఐ మీన్ రిస్క్ ఇస్ ఇంతకుముందు 50%, ఇప్పుడు 80 to 90% రిస్క్. సో నేను రీసెంట్గా చదివాను, యూనో ఎవరు పెద్ద వాల్ట్ డిస్నీ కంపెనీ వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అనుకుంటా, వీ మేక్ మనీ, మేము డబ్బులు సంపాదించేది సినిమా తీయటానికని. సో నేను వచ్చింది కూడా అలాగే. వెన్ ఐ మేడ్ మై మనీ ఐ కేమ్ టు మేక్ మూవీస్. ఇక్కడ డబ్బులు సంపాదించాను రాలా. కానీ ఇప్పుడు రివర్స్ ఇక్కడే డబ్బులు సంపాదిస్తే యూనో ఇప్పటికీ ఇఫ్ యూ మేక్ మనీ ఎల్స్వేర్. నేను ఐ స్విచ్డ్ ఆఫ్ ఫ్రమ్ బిజినెస్ యాక్టివిటీస్ ఫర్ లాస్ట్ 20 years. సో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ అండ్ ఐ వాస్ సినిమాలు చేస్తూ ఒక యూనో ఐ వాజ్ గెటింగ్ గుడ్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్. సో ఐఎమ్ ఏబుల్ టు ఒక ఆనందాన్ని వినోదాన్ని పంచిన ఆనందం వాజ్ మోర్ దెన్ ఎనఫ్. But I never made money, honestly, I'm telling you, in movies. But in future, I want to make those blockbuster movies where 175 days annar gani multiples రాలేదండి honestly. So ఈసారి I was వచ్చే రకంగా ఉండాలి సినిమాలని. So I'm doing a lot of homework on that and also అలాంటి సినిమా తీస్తా.